నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్లో సెకండ్ బిట్. ఫోర్త్ క్వశ్చన్లో సెకండ్ బిట్ ఏంటది? ఫైండ్ ది రేంజ్ ఆఫ్ థీటా. ఫైండ్ ది range of theta. Find the range of theta if cos theta plus sin theta, a cos theta plus b sin theta, sorry, a cos theta plus b sin theta is equal to c, where a comma b comma c belongs to R, and if a square plus b square greater than 0, third bit to find the range of theta. Find the range of theta. Find the range of theta if cos theta plus sin theta is positive. Find the range of theta if cos theta plus sin theta is positive. Okay, positive అని ఇచ్చాడు. సొల్యూషన్లో ఇఫ్ cos theta plus sin theta is positive అంటే అర్థం ఏంటి? cos theta plus sin theta గ్రేటర్ దాన్ 0 అంటే 0 కంటే తక్కువ అయితే నెగిటివ్, 0 కంటే ఎక్కువ అయితే పాజిటివ్, అంతేనా? అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఏంటి? cos theta plus sin theta ఈజ్ గ్రేటర్ దాన్ 0, అదొక్కటే తెలుసు మనకు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలి. ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు కాబట్టి ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం చేసినంత ఈక్వాలిటీస్ ఫైండ్ అవుట్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు -1 సంథింగ్, ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఏంటంటే ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు అన్నమాట. cos theta plus sin theta గ్రేటర్ దాన్ 0 అయితే దీని రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. రేంజ్ ఫైండ్ చేయడానికి ఏం చేస్తాం మనం? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్న సమ్సే. cos theta కోషంట్ అలాగే sin theta కోషంట్ స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలని చెప్పాను కదా. సేమ్ అలాగే ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కదా, 2తో మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. అంటే ఇది 1/√2 cos theta ప్లస్ 1/√2 sin theta గ్రేటర్ దాన్. ఈ 2ని ఇటువైపు తీసుకొస్తే ఆటోమేటిక్గా 0/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎంత 0 అయిపోతుంది. కాబట్టి ఇదేమవుతుంది? 1/√2 cos theta ప్లస్ 1/√2 sin theta గ్రేటర్ దాన్ 0. ఇందాక అట్లాగే ఇది కాసుల్లో కన్నా సింగిల్ వేరియబుల్ టర్మ్లో కన్వర్ట్ చేయొచ్చు మనం. అయితే కాసుల్లో కన్నా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే సైన్లో కన్నా కన్వర్ట్ చేయొచ్చు. sin a cos b ప్లస్ cos a sin b ఫామ్లోకి ఇది sin a అంటే sin π/4, sin 45 1/√2 కదా, అంటే sin π/4, sin 45 1/√2 sin π/4 cos theta ప్లస్ మళ్ళీ cos π/4 కూడా 1/√3 కదా, 1/√2 సారీ π/4 sin theta గ్రేటర్ దాన్ 0. cos 45 1/√2 sin 45 కూడా 1/√2. ఇప్పుడు sin a cos b ప్లస్ cos a sin b ఫార్ములా ఉందంటే sin a ప్లస్ b కింద రాయొచ్చా? sin theta ప్లస్ π/4 ఇది గ్రేటర్ దాన్ 0. ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ sin theta ప్లస్ π/4 గ్రేటర్ దాన్ 0 అంటే sin గ్రేటర్ దాన్ 0, సైన్ ఆఫ్ సంథింగ్ థీటా ఆర్గ్యుమెంట్లో థీటా ఉందండి. sin theta గ్రేటర్ దాన్ 0, sin
ఎక్కడ పాజిటివ్ ఉంటుంది? ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్, అంతేనా? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ సైన్ పాజిటివ్, ఇక్కడ కూడా సైన్ పాజిటివ్, అంతేనా? ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అంటే ఇది ఎంత? 0 0 కామా 2π అని రాయొచ్చుగా. ఇది π, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఇది 0 to π. 0 to π వరకు కూడా సైన్ పాజిటివ్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? సైన్ తీటా ఎక్కడ పాజిటివ్ అంటే తీటా ప్లస్ π/4. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి π వరకు. ఇది మీనింగ్. 0 నుంచి π వరకు సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ ఆర్గ్యుమెంట్ ఇది పాజిటివ్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు తీటా కావాలి మనకి. తీటా కావాలి కాబట్టి ఒక -4ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది -π/4 -π/4ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇదేమవుతుంది? తీటా. ఇదేమవుతుంది? π - π/4, ఓకేనా? ఇదేమవుతుంది? -π/4 లెస్ దెన్ తీటా లెస్ దెన్ 4π - π 3π/4. 3π/4 ఏమని అడిగాడు? ఇది 0 to 2π వరకు. 0 to 2π తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీటా యొక్క రేంజ్ అంట -5/4 నుంచి 3/4. ఇంకో రౌండ్ వేస్తే అలాగా మనం ఎన్నిసార్లు వేసినా సరే అది ఈ వాల్యూస్ని మనం ఇన్ జనరలైజ్ చేస్తే ఏమవుతుందంటే 2n పైన ఒక యాడ్ చేసామనుకోండి, 2nπ - π/4 లెస్ దెన్ తీటా లెస్ దెన్ 3π/4 ప్లస్ 2nπ. 2nπ ప్లస్ 3π/4 ఎలాగైనా పర్లేదు. ఇది తీటా యొక్క రేంజ్. దీన్ని మనం తీటా ఈజ్ ఈక్వల్ టు పెద్ద యూనియన్ ఎలా పెట్టచ్చు? యూనియన్ పెట్టి 2nπ - π/4 రేంజ్ రాయమంటే స్మాల్ నెంబర్ నుంచి గ్రేటర్ నెంబర్ వరకు రాస్తాం కదా. 2nπ ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ, కామా 3π/4. 2nπ ప్లస్ 3π/4 ఉంటాయి. 2nπ ప్లస్ 3π/4 ఇది తీటా యొక్క రేంజ్. దిస్ ఈజ్ ద, ఓకేనా? తీటా ప్లస్ π/4 లెస్ దాన్ π. ఈ ఆర్గ్యుమెంట్ సైన్ తీటా ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది? 0 నుంచి π వరకు పాజిటివ్ ఉంటుంది. మనం ఒక రౌండ్ 0 to 2π వరకు ఇంటర్వల్ తీసుకుంటే 0 నుంచి π వరకు పాజిటివ్గా ఉంటుంది. మళ్ళీ π నుంచి 2π వరకు నెగిటివ్ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన పాజిటివే కాబట్టి 0 నుంచి π వరకు తీసుకుంటాం. మనకు తీటా వాల్యూ కావాలి, తీటా రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు కాబట్టి ఇక్కడ మనకు తీటా కావాలి కాబట్టి ఒక -4ని సబ్ట్రాక్ట్ చేసాం. -4 చేస్తే -π/4 చేస్తే π/4 క్యాన్సిల్. ఇక్కడ 0 - π/4 ఎంత అవుతుంది? -π/4. π - π/4 3π/4. ఇప్పుడు ఒక 2π 0 నుంచి 2π వరకు తీసుకుంటే ఇది అలాగా జనరలైజ్ చేస్తే n టైమ్స్ మనం మల్టిప్లై ఇలా రౌండ్ చేస్తే సెకండ్ రౌండ్ వేస్తే ఇలా థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ ఇలా వేస్తూ ఉంటే మనకి 2nπ జనరలైజ్ అనమాట. జనరలైజ్ చేస్తే 2nπ - π/4 లెస్ దెన్ తీటా లెస్ దెన్ 2nπ ప్లస్ 3π/4. దీన్ని రేంజ్ అంటే ఎలా రాస్తాం? మినిమం వాల్యూ నుంచి మ్యాక్సిమం వాల్యూ వరకు రాస్తాం కాబట్టి యూనియన్. ఈ యూనియన్ ఎందుకు పెట్టాం? ఒక 2π వస్తే పడుతుంది. n యొక్క వాల్యూస్ ఇక్కడ వేరే n బిలాంగ్స్ టు z అని కూడా రాసుకోండి. n వెళ్తే ఒక 2π ఒక రౌండ్ వస్తుంది. ఇంకో n ఈజ్ కూడా 2 పెట్టామనుకోండి, ఇంకో సెకండ్ రౌండ్ వస్తుంది. అలాగే థర్డ్ రౌండ్, అలాగే ఎన్ని చేస్తే అలాగా అన్ని వాల్యూస్ వస్తూనే ఉంటాయి. సో వాటన్నిటికీ యూనియన్ అన్నమాట. ఇది బిగ్ యూనియన్. ఈ వాల్యూ యూనియన్ 1 పెట్టామనుకోండి 0 పెట్టామనుకోండి ఇది ఒక వాల్యూ యూనియన్. 1 పెట్టామనుకోండి 2π - π/4 2π ప్లస్ 3π/4 యూనియన్. అలాగే 2 పెట్టమని n 2 పెడితే 2 2 4π 4π - π/4 4π ప్లస్ 3π/4 యూనియన్. ఇవన్నీ యూనియన్ అలాగే నెంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ వరకు వాల్యూస్ వస్తుంటాయి. దాన్ని డినోట్ చేయడం కోసమే ఏ బిగ్ యూనియన్ పెట్టి ఇలా రాస్తే సరిపోతుంది.
ఓకేనా, అన్నిటికీ జనరలైజేషన్ అనమాట, జనరల్ ఆన్సర్. రైట్, దీన్నే మనం సెకండ్ మెథడ్ అంటే సెకండ్ మెథడ్ ఏం కాదు అది, బట్ ఏంటంటే ఇక్కడ మనం సైన్లో కన్వర్ట్ చేసాం కదా, కాసుల్లో కూడా కన్వర్ట్ చేసి రాయొచ్చు, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ మీరు వింటానంటే వినొచ్చు. 1/√2 cos θ 1/√2 sin θ. మనకి ఏమొచ్చింది ఇది, ఇక్కడ వరకు క్వశ్చన్ కంప్లీట్. ఇదేంటంటే జస్ట్ ఫర్ నాలెడ్జ్ ఊరికనే చెప్తున్నాను నేను. 1/√2 cos θ ప్లస్ 1/√2 sin θ గ్రేటర్ దెన్ 0. ఇందాక మనం sin A cos B ప్లస్ cos A sin Bలోకి రాసాం. cos A cos B ప్లస్ sin A sin B ఫామ్లో కూడా రాయొచ్చు కదా. అంటే ఇది ఏంటిది, cos π/4 cos θ ప్లస్ sin π/4 sin θ, ఇలా కూడా రాయొచ్చు కదా. ఇదేనా, ఇలా కూడా కన్వర్ట్ చేయొచ్చు కదా. కాసులోనే కన్వర్ట్, సింగిల్ వేరియబుల్ టర్మ్ కాసులోకి రాయొచ్చు, సైన్లోకి రాయొచ్చు. ఇందాక సైన్లోకి రాసాం, ఇప్పుడు కాసులో రాస్తే ఉంది cos A cos B ప్లస్ sin A sin B. అంటే ఇది cos A మైనస్ B అంటే θ మైనస్ π/4 గ్రేటర్ దెన్ 0. ఇక్కడ θ మైనస్ π/4, ఇది కాస్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, కాస్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్లో, ఇక్కడ పాజిటివ్ కాస్. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా పాజిటివ్ క్వాడ్రంట్, అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా కాస్ పాజిటివ్, అంతేనా, పాజిటివ్. సో ఇదేంటిది మైనస్ π/2, ఇది π/2, అంతేనా. ఇది ఎలా వస్తే మైనస్ π/2 ఇలాగా, 0 నుంచి ఇక్కడ మైనస్ π/2 ప్లస్ π/2. అంటే దీని రేంజ్ అంటే మైనస్ π/2 π, మైనస్ π/2 π/2. ఓకేనా, సేమ్ ఆన్సరే వస్తుంది, ఆన్సర్ ఏం మారదు. ఇక్కడ θ మైనస్ π/4 కాబట్టి ఒక ప్లస్ π/4 యాడ్ చేసాం అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, θ మిగులుతుంది. మనకి θ యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మైనస్ π/2, మొత్తాన్ని చోట్ల కూడా ప్లస్ π/4 యాడ్ చేయాలి. ప్లస్ π/4 యాడ్ చేస్తే ఇది ప్లస్ π/4 మైనస్ π/4 క్యాన్సిల్, 0 θ మిగులుతుంది. అలాగే π/2 ప్లస్ π/4, π/2 మైనస్ π/2 ప్లస్ π/4 ఎంత అవుతుంది, మైనస్ π/4. ఇది మైనస్ π/4 లెస్ దెన్ θ లెస్ దెన్, ఇది ఎంత అవుతుంది చూడండి, 4 LCM అయితే 2 టైమ్స్ 2π ప్లస్ π 3π/4, అదే వచ్చింది ఆన్సర్. ఓకేనా, దీన్ని 2n యాడ్ చేసాం అనుకోండి, 2n మైనస్ π/4 లెస్ దెన్ θ లెస్ దెన్ 2n ప్లస్ 3π/4. జనరలైజ్ చేస్తాం, θ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ 2n మైనస్ π/4 కామా 2n ప్లస్ 3π/4 కింద రాయొచ్చు. ఆన్సర్ దీని రేంజ్ అలాగైనా రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు, ఏదో ఒకటి ఒక విధంగా చేసి వెళ్ళిపోతుంది. ఓకేనా, జస్ట్ ఫర్ సరదాగా ఏంటంటే, సరదాగా మీన్స్ ఏంటంటే జస్ట్ ఫర్ నాలెడ్జ్ ఊరికనే సరదాగా చెప్పడం జరిగింది. ఓకేనా, ఏదో ఒక పద్ధతి ఫస్ట్ చేసినా సరిపోతుంది ఆన్సర్ బల్బ్. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి, 5th క్వశ్చన్లో ఏమంటాడు, if alpha beta are the solutions of the equation, if alpha comma beta are the solutions of the equation, solutions of the equation a cos theta plus b sin theta, a cos theta plus b sin theta is equal to 0, is equal to c, where ABC, where a comma b comma c belongs to R,
and if a square plus b square greater than 0, and if a square plus b square greater than 0, cos alpha not equal to cos beta, cos alpha not equal to cos beta, and sin alpha not equal to sin beta, and sin alpha not equal to sin beta. Then show that first bit ఏంటి sin alpha plus sin beta is equal to 2bc by a square plus b square, a square plus b. Second bit వచ్చేసి sin alpha into sin beta is equal to c square minus c square by c square minus a square by a square plus b square. Again third bit వచ్చేసి cos alpha plus cos beta plus cos alpha plus cos beta is equal to 2ac by a square plus b square, 2ac by a square plus b square. Fourth one, cos alpha into cos beta, cos alpha into cos beta is equal to c square minus b square by a square plus b square. Okay. B square. This is the question. If alpha beta are the solutions of the equation, ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, ఇది ఏ కాస్ థీటా ప్లస్ బీ సైన్ థీటా ఈక్వల్ జీరో ఇచ్చాడు, దీనికి సొల్యూషన్స్ ఇవి. ఆల్ఫా బీటా ది సొల్యూషన్స్. ఏబిసిఆర్ బిలాంగ్స్ టు ఆర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 ఎందుకు ఇచ్చారంటే డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 0 అయితే ఇది అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి ఇది. అలాగే కాస్ ఆల్ఫా కాస్ బీటా నాట్ ఈక్వల్ టు ఇచ్చారంటే ఈక్వల్ టు ఇచ్చాడంటే ఈక్వల్ అని ఇచ్చాడు ఏమంటే సమ్టైమ్స్ ఇట్ విల్ బి జీరో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కాస్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు కాస్ బీటా అని ఇచ్చాడు, సైన్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు సైన్ బీటా. దెన్ షో దట్ ఇది ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ సొల్యూషన్లో గివెన్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఇజ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా is equal to c. Okay. ఇప్పుడు this implies a cos theta ఇటువైపు నుంచి a cos theta is equal to c minus b sin theta. ఇలా రాయచ్చా, c minus b sin theta రాయచ్చా. ఇటువైపు తీసుకొచ్చే c minus b sin theta కదా. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ అంటే SOBS స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఇది ఏమవుతుంది, ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే 2bc సైన్ థీటా. ఇక్కడ ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, ఏది కాసుల్లో ఏది సైన్ కాసుల్లోకి ఉన్నది ఒకే టర్మ్ సింగిల్ టర్మ్స్లోకి సింగిల్ వేరియబుల్ టర్మ్స్లోకి కన్వర్ట్ చేయదు. కాస్ స్క్వేర్లోకి రాయొచ్చు లేదంటే సైన్ స్క్వేర్లో రాయొచ్చు. దీని కాసుల్లోకి మాత్రం ఎక్స్ట్రా రూట్ వస్తుంది కాబట్టి దీన్నే సైన్ స్క్వేర్లోకి రాసుకున్నాం. సైన్ స్క్వేర్లో రాస్తే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు c square plus b square sin square theta minus 2bc sin theta 1 minus sin square. మల్టిప్లై చేయండి, a square minus